కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ చిలుకూరి దేవపుత్ర గారి రచన బందీ. బందీ కథ రచయిత చిలుకూరి దేవపుత్ర. నాస్తికత్వం, హేతువాదం, సమసమాజం మొదలైనవన్నీ మంచి ఆదర్శాలే. వాటిని వదులుకోవాల్సిందిగా నీకు చెప్పడం లేదు. అయితే నిన్ను, నీ కుటుంబాన్ని గుర్తించే సంఘం ఒకటి ఉందని జ్ఞప్తిలో పెట్టుకో. శుభాల్లో అశుభాల్లో ఆదుకునే సంఘం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. నిన్ను కష్టాల్లో దేవుడు ఆదుకుంటాడో లేదో అన్ని విధాలా బాసటగా నిలిచేది నీ చుట్టూ ఉన్న సంఘమే. ఆ సంఘానికి వ్యక్తికి ఉన్న సంబంధంపైన వెలువడిన అభినవ గీతోపదేశం ఈ బందీ కథ. ఊహించని విధంగా జీవితాన్ని మలుపులు తిప్పేదే కాలం అనిపిస్తుంది నాకు. మరి ఎవరైనా అయితే కాలం స్థానంలో విధిని చేర్చుకుని ఉండేవాళ్ళు. నేను నాస్తికుణ్ణి, హేతువాదిని అవడం వల్ల విధిని ఎలా నమ్ముతాను? అది హేతువాదానికి నిలబడినది కదా. పిండారిపోసినట్లుగా వెన్నెల కురిపిస్తున్నాడు చంద్రుడు. విశాల బార్ గార్డెన్లో ఒక మూలలో నేను, నా సహోద్యోగులం నలుగురు, ఆంజనేయులు, శివరాము, రాజేశ్వరరావు, వెంకటేశం విస్కీ తాగుతూ ఉన్నాం. వాళ్ళు విస్కీ తాగుతున్నారు, నేను లిమ్కా తాగుతున్నాను. వెంకటేశానికి ప్రమోషన్ వచ్చినందువల్ల మా అందరికీ పార్టీ ఇస్తున్నాడు. కరుణాకరం, నీ సంగతే నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఒక పెగ్గు తాగి చూడు, నీ సిగరెట్ మరింత రుచిగా ఉంటుంది. ప్లీజ్ ఒక్క పెగ్గు అంటూ నన్ను బతిమలాడుతున్నాడు ఆంజనేయులు. అతను మా అందరిలో వయసులో పెద్ద, అయినా కలుపుగోరు మనిషి కావడం వల్ల మేమంతా అతన్ని మా వయస్సు వాడిగానే లెక్కేసుకుంటాం. అతని మాటలకి సమాధానం ఇవ్వకుండా నేను నవ్వి ఊరుకున్నాను. నువ్వేమి రెట్టరవో ఏమో అర్థం కాదప్పా. మందు కొట్టవు, మజా చేయవు, పైగా నాస్తికుడివి, దేవుణ్ణి మొక్కవు, దయ్యాన్ని మొక్కవు, వేస్ట్ వేస్ట్ అంటూ నా సంగతి తేల్చిపారేశాడు శివరాం. వేస్ట్ అన్న పదం ఎందుకు ఉపయోగించాడో అర్థం కాక ఊరికే ఉండిపోయాను. ఆయన కథ అంతేనని ఈ 3 ఏళ్లలో తెలుసుకున్నాం కదా. మనిషే దేవుడు అంటాడు, అది శాలు. మనిషేవే మానవ సేవే మాధవ సేవ కదా. మనం దేవుణ్ణి కొలిసి స్వర్గానికి పోతామా? అయినా మనిషిని కొలిసి స్వర్గానికి పోతాడు అంతే అన్నాడు రాజేశ్వరరావు. అతనికి మైకం అప్పుడే కమ్ముతున్నట్టు వత్తి పలుకుతున్న మాటలే చెప్తున్నాయి. నేను అతన్ని ఉడికించాలని, సార్ ఎట్లయినా నాకు స్వర్గం తప్పదంటారా అన్నాను నవ్వుతూ. తప్పదయ్యా తప్పదు, అంతే అదంతే అంటూ సిగరెట్ వెలిగించుకోవడంలో ఉండిపోయాడు అతను. అది సరే కరుణాకరం, మీరు క్రిస్టియన్లు కదా, దేవుడంటే చెప్పలేని భక్తి ఉంటుంది మీ మతం వాళ్ళకి. అసలు నువ్వెట్లా నాస్తికుడమైనావు అన్నాడు శివరాం. అతను అప్పటికే అరసీసా పైనే తాగి నిమ్మళంగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫుల్ బాటిల్ కొట్టినా ఏమాత్రం తడబడేలాగా లేడు. నేను చిన్నగా నవ్వి, ఏమో సార్, నేను దేవుడు లేడని అనుకున్నాను, ఇంతవరకు అలానే అనిపిస్తోంది. ఒకవేళ దేవుడు ఉన్నట్టు రుజువైందే అనుకోండి, అప్పుడు తప్పకుండా నమ్ముతాను అన్నాను. అంతవరకు గమ్మున అందర్నీ పరిశీలిస్తున్న వెంకటేశం, సార్, ఇప్పుడన్న మాట మాత్రం నేను నమ్మను. నువ్వెంత మొండివాడివి అంటే సాక్షాత్తు ఆ యేసు ప్రభువే వచ్చి, ఇదిగో కరుణాకరం, నేనే నిజమైన యేసుని, పాపుల పాలిటి రక్షకుణ్ణి, నన్ను నమ్మవయ్యా అని నీ గడ్డం పట్టుకున్న నువ్వు నమ్మేవాడివి కాదు. ఊరికే ఎందుకు మాట్లాడతావు అన్నాడు నా వైపు చూసి నవ్వుతూ. బేరర్ వస్తూనే వెంకటేశం భోజనాలకు ఆర్డర్ ఇచ్చాడు. అందరికీ ఒక్కో చికెన్ ఫ్రై, 2 పరోటాలు, ఎగ్ బిర్యానీ, చికెన్ కబాబ్. బేరరు మమ్మల్ని లెక్కేసుకున్నట్లుగా చూసి వెళ్ళిపోయాడు. నైట్ క్వీన్స్ దగ్గరలో ఎక్కడో విరిసినట్టున్నాయి. నెమ్మదిగా పరిమళాలు వీస్తున్నాయి. తోటలో క్రోటన్ మొక్కల్ని అందంగా కత్తిరించి గోడలుగా ఏర్పాటు చేశారు హోటల్ వాళ్ళు. మా చుట్టూ 4 క్రోటన్ గోడలు, మధ్యలో గుండ్రటి టేబులు, దాని చుట్టూరా పేము కుర్చీల్లో జారిగలబడి మేము. మాకు ఉత్తర దిశగా 6 అడుగుల స్తంభంపై మసక వెలుతురులో ఉన్న డూమ్ లైట్. నిన్ను నీ ఇంట్లో వాళ్ళు తిట్టలేదా అన్నాడు వెంకటేశం. ఎందుకు తిట్టాను అన్నాను నవ్వుతూ. ఎందుకట్టవి? నాస్తికుడు వేరెందుకు? మా ఇంట్లో అయితే శనివారం రాత్రి ఉపవాసం చేయకపోతే, పండగలకి గుళ్ళకి వెళ్ళకపోతేను మా నాన్న తిట్టిన తిట్టు తిట్టకుండా 3 గంటలు ఏకబిగిని తిడతాడు సార్ అన్నాడు శివరాం. నేను మరో సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాను, ఒక్క మాట చెప్తే మీరు నమ్ముతారో లేదో, మరి అసలు మా నాన్నకి నేనంటే
ఎంత ఇదనుకున్నారు? ఇది అంటే గౌరవం అన్నమాట. ఎంతంటే, నేను చర్చికి పోను నాన్న అని ఒకసారి అన్నాను. నీ ఇష్టం అన్నాడు. ఇంకోసారి అంటే ఒక సంవత్సరం తర్వాత అనుకుంటాను, ఏదో సందర్భంలో దేవుడు లేడు నాన్న, నేను నమ్మను అన్నాను. నీ ఇష్టం రా, ఎవరి నమ్మకం వాళ్ళదే అన్నాడు. ఆయనకి నా మీద ఒకటే నమ్మకం, వీడేదో బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చుంటాడు అని. దీన్ని ఆధారంగా చేసుకుని మతాచారాల్ని మరీ దెబ్బతీయాలని ఇంట్లో చెల్లెళ్ళందరి చేత బొట్టు పెట్టుకునేలాగా చేశాను. మొదట్లో కొంత వ్యతిరేకించిన క్రిస్టియన్లలో ఒక వర్గం వారైన రోమన్ క్యాథలిక్కులు బొట్టు తిలకాలకు వ్యతిరేకులు కారు అని చిన్న చిన్న లెక్చర్లు ఇచ్చాను. దాంతో మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నారు. ఇవన్నీ మా నాన్న చూస్తూ ఊరుకున్నాడని చెప్పాలి. నేను సమయం దొరికినప్పుడల్లా దేవుడి అవసరం మనిషికి ఎప్పుడూ ఉండదు అన్న విషయం గురించి చెబుతూ అమ్మని చెల్లెల్ని ఒప్పించాను. మా ఇంట్లో బయటి గదిలో ఆకాశం వైపు చూస్తూ ప్రార్థిస్తున్న క్రీస్తు పటం ఉండేది. ఓ రోజు మా నాన్న ఆఫీస్కి వెళ్ళాక దాన్ని తీసేశాను. మా నాన్న ఏమనుకున్నాడో ఏమో కానీ ఏమీ ఎరగని వాడి వల్లే ఉండిపోయాడు. నిజాని బ్రదర్, ఎవరి నాన్నైనా మా నాన్న మాదిరిగా ఉంటాడా అని అనిపిస్తుంది. నేను మాత్రం ఈ విషయంలో చాలా అదృష్టవంతుని. అయినా కరుణాకర్ సార్, మీ నాన్న ఏమీ అనడం లేదు కదా అని ఆ దేవుడి పటాన్ని ఊడబీకడం ఏమీ బాలేదు. మీరేమీ అనుకోకపోతే టూ మచ్ అనిపిస్తోంది మీ ప్రవర్తన అన్నాడు ఆంజనేయులు. యష్, ఇట్ ఈస్ టూ మచ్ అన్నాడు రాజేశ్వరరావు మైకం గొంతుతో. టూ మచ్ అన్నమాట ముళ్ళులా గుచ్చుకుంది. అయినా తాగిన వాళ్ళ ఎదుట నేను ఏం మాట్లాడి నెగ్గగలను? గమ్మున సిగరెట్ తాగుతూ ఉండిపోయాను. నా మొహంలో మార్పు గమనించినట్టున్నాడు వెంకటేశం. అందుకే అన్నాడు, ఇదిగో బ్రదర్స్, పార్టీ పేరుతో ఇక్కడ సరదాగా గడపాలని కదా వచ్చాము. మరి ఇలా సీరియస్ విషయాలు మాట్లాడేసి ఒకరినొకరు బాధ పెట్టుకోవడం మంచిది కాదు. దయచేసి ఆ విషయాలు మాట్లాడొద్దండి. ఏ సినిమాల గురించో రాజకీయాల గురించో మాట్లాడుకుందాం. లేదంటే మన ఆఫీసర్ గారి ఏడుపు మొహం మీద మాట్లాడుకుందాం. వద్దునైనా వద్దు, అంత పని మాత్రం చేయొద్దు. ఇప్పటికే ఆయన ఏడుపు మొహం మీద కరుణాకరం పందెం అనే ఒక కథ రాశాడు కదా, ఇంకా మాట్లాడితే ఏకంగా నవలే రాసేస్తాడు అంటూ రెండు చేతులు ఎత్తి భయపడ్డట్టు అభినయించాడు ఆంజనేయులు. అవును బాష్, ఆ పని మాత్రం చేయొద్దండి, నీకు దండం పెడతాను. ఆంధ్ర పాఠకుడు నవ్వలేక చచ్చే ప్రమాదం ఉంది అంటూ రాజేశ్వరరావు తమాషాగా మొక్కుతూ ఉంటే నాకు నవ్వాగలేదు. ఇంటికొచ్చేప్పటికి బాగా పొద్దుపోయింది. అర్ధరాత్రి మీరిపోయింది. తలుపులు తీయడమే తడవుగా వెళ్ళి పడుకుంది ఎలీజా. పిల్లలు ప్రవీణ్, శ్రవణ్లు మంచి నిద్రలో ఉన్నారు. నీలిరంగు బెడ్లైటు ప్రశాంతంగా వెలిగిపోతోంది. నేను ప్యాంటు షర్టు విప్పేసి లుంగి చుట్టుకున్నాను. ఎలీజా అప్పటికే గుర్రుపెట్టి నిద్రపోతోంది. పరుపైన అటు ఇటు దొర్లుతున్నానే కానీ ఎంతకీ నిద్ర రావటం లేదు. ఏవేవో ఆలోచనలు. శ్రీశ్రీ రాసిన నిద్రకు వెలియై అన్న కవిత జ్ఞాపకానికొచ్చి నవ్వుకున్నాను. పార్టీలో అనవసరంగా పర్సనల్ విషయాల్ని అతిగా చెప్పానేమో అనిపిస్తోంది. విస్కీ తాగిన వాళ్ళు ఎంతో బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంటే వెధవ కూల్ డ్రింక్ తాగిన నేను ఏదో గొప్పలు చెప్పుకోబోయి ఏదేదో మాట్లాడేశాను. ఆంజనేయులు అన్నట్టు దేవుణ్ణి వ్యతిరేకించే విషయంలో నిజంగా ఇంట్లో టూ మచ్గా వ్యవహరించానా? ఒకసారి గతాన్నంతా గుర్తుకు తెచ్చుకున్నాను. అయినా నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈలోగా క్వార్ట్జ్ గడియారం సంగీతం వినిపించి 1 గంట కొట్టింది. బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. నన్నెవరో గట్టిగా కుదుపునట్టు అనిపించి టక్కున కళ్ళు తెచ్చాను. ఏమండి? ఆదుర్దా గొంతుతో ఎలీజా. కంగారు పడిపోయి ఏమైంది అన్నాను. లైట్ వెలుతురు కళ్ళని కుక్కుతోంది. ఏం లేదు, మామయ్యకి సీరియస్గా ఉందిట. ఎవరు చెప్పారే అన్నాను కంగారులో. గుండె దర్దర్లాడడం మొదలెట్టింది. మాధవ అన్నయ్య వచ్చాడు. మాధవ నాకు చిన్ననాటి మిత్రుడు. వాడు ఈ వేళప్పుడు రావడం ఏమిటి? గోడ మీద గడియారం చూశాను. 4:30 అవుతోంది. ఏడివాడు అంటూనే మంచం మించి లేచాను. బయట గదిలో కూర్చున్నాడు. గబగబా బయట గదిలోకి నడిచాను. కేన్ కుర్చీలో తలకి మఫ్లర్ చుట్టుకున్నాడు మాధవ. ఎరా నాన్నకేమైంది? ఆత్రంగా అడిగాను. అన్నీ వివరంగా చెప్తాను, ముందు అందరూ బయలుదేరండి. బయట జీప్ రెడీగా ఉంది. అమ్మా ఎలీజా, పిల్లని లేపు తీసుకురా అంటూ ఎలీజాని తొందర పెట్టాడు. నా కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు నిస్సత్తువ ఆవహించినట్టు ఉన్నది. అక్కడే కూలబడిపోవాలనిపిస్తుంటే అలా కుర్చీలో ఉండిపోయాను చేష్టలుడిగి. ఏమైందిరా నాన్నకి చెప్పరా? యాంత్రికంగా మళ్ళీ అడిగాను. ఏం లేదురా, ఊరికే ఇదైపోవద్దు. నిన్న సాయంత్రం గుండె నొప్పిగా ఉందంటే హాస్పిటల్లో చేర్చారు. రాత్రి 9 గంటలప్పుడు మీ పక్కింటి పిల్లోడు రాజారాం లేడు, వాడు మా ఇంటికి వచ్చి చెప్పాడు. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. నాన్నకి గుండె నొప్పా?
నాకెందుకు చెప్పలేదురా? ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఎలారా చెప్పేది? మీ అమ్మ, చెల్లెళ్ళు మీ నాన్న దగ్గరే ఉండిపోయారు. నేను డాక్టర్ రాసిచ్చిన మందులు తేవడంలో ఉండిపోయాను. ఇప్పుడు వీలు పడింది. వెంటనే జీప్ మాట్లాడుకుని వచ్చేశాను. నువ్వు తొందరగా పోదాంరా. రండి, మాటలు జీప్లో మాట్లాడుకోవచ్చులే. తొందరగా ప్యాంటు షర్టు వేసుకో. ఇప్పుడు ఎలా ఉందిరా నాన్న పరిస్థితి? అలాగే ఉంది. ముందు రెడీ అవ్వండి అంటూ విసుగ్గా అన్నాడు వాడు. మాధవ మాటల్లో ఏదో దాస్తున్నాడని నా మనసు కీడు శంకిస్తోంది. జరగరానిది ఏమైనా జరిగిందేమో, నేనేమైనా షాక్ తినొచ్చని దాస్తున్నాడా వీడు? అలాగే ఉందంటే ఎలారా అన్నాను ప్యాంట్ వేసుకుంటూ. ఒరే, నేనేదో దాస్తున్నట్టు అనిపిస్తుంది కదా నీకు? నోరు మూసుకుని ఆ షర్టు తగిలించుకో. అమ్మా ఎలీజా, ముందు నువ్వు పిల్లలు తయారవ్వండి. ఒరే కరుణ, తొందరగా రా అన్నాడు వాడు మాట మారుస్తూ. వాడి మొహంలో మార్పు ఏమీ లేదు. 5 నిమిషాల్లో అందరం యాంత్రికంగా ఆదరాబాదరా బట్టలు వేసుకున్నాం అనిపించుకుని జీప్లో కూలబడ్డాం. ముందు సీట్లో నేను, మాధవ, వెనక సీట్లలో ఎలీజా పిల్లలు కూర్చున్నారు. తాతకి జ్వరం వచ్చిందని ఎవరు చెప్పారు? మాధవ అంకుల్ రాత్రంతా నిద్రపోలేదా? ఈ జీపు మాధవ అంకుల్ సొంతందేనా అంటూ పిల్లలిద్దరూ ఎలీజాని ప్రశ్నలతో వేధిస్తుంటే ఆవిడ ఏవేవో సమాధానాలు చెబుతోంది. నల్లటి తారు రోడ్డు మీద చీకటి చీలిస్తూ అనంతపురం వైపు వెళ్తోంది జీపు. చెవులకి చలిగాలి ఈడ్చి కొడుతోంది. మాధవ్తో ఎన్నో మాట్లాడాలని ఉన్నా ఏమీ మాట్లాడలేకపోతున్నాను. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాను, ఆలోచనలని చలిని దూరం చేసుకునేందుకు. తెల్లవారుతుండగా అనంతపురం చేరుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా వెళ్తోంది జీపు. ముందు హాస్పిటల్కి పోదామండి అంది ఎలీజా. అంతవరకు ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు. సరే అన్నాను. హాస్పిటల్కి ఎందుకు, ఇంటికే పోదాం అన్నాడు మాధవ. వాడి గొంతులో నాన్పుడి వ్యవహారం ఉన్నట్టు అనిపించలేదు. గిరుక్కున వాడివైపు చూశాను అనుమానంగా. వాడు ఎటో చూస్తున్నాడు. అంటే నాన్న అని అంతకంటే మరేమీ అనలేకపోయాను. వాడి నోటి నుంచి ఎక్కడ వినరాని మాట వినవలసి వస్తుందో అన్న జంకు. ముందు ఇంటికే పోదాం, ఊరికే ఎదే పోవద్దు అన్నాడు నా వైపు చూడకుండానే. జీప్ ఆగ్గానే కాంపౌండ్లోకి ఆత్రంగా అడుగుపెట్టాను. అప్పటికే అక్కడ గుంపులు గుంపులుగా జనం. నాకు పరిస్థితి అర్థమైపోయింది. వరండాలో మంచం మీద నాన్న శవం. మెడ వరకు దుప్పటి కప్పించారు. తల దగ్గర స్టూల్ మీద కొవ్వొత్తి వెలుగుతోంది. ముక్కు పుటాల్లో దూది. నా కాళ్లలోంచి నరాలు జివ్వున లాగినట్లయింది. మెదడు మొద్దుబారినట్లనిపించింది. నేను వచ్చినట్టు తెలిసిన అమ్మ బోరుని ఏడుస్తూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని, మీ నాయన పాయనప్ప, వెళ్ళిపాయనప్ప అంటూ బొంగురు గొంతుతో ఏడుస్తుంటే కలలో జరిగిన సంఘటనలాగా ఉంది. నేను తేరుకోలేకపోతున్నాను. అమ్మ ఏడుపుతో చెల్లెళ్ళు పెద్దపెట్టున ఏడుపు మొదలుపెట్టారు. ఎలీజా కూడా వాళ్లతో పాటు ఏడుస్తుంటే నేనిక తట్టుకోలేక గావుకేక పెట్టినట్టు నాన్న అంటూ ఏడ్చేశాను. భుజాల మీద చేతులు వేసి అక్కున చేర్చుకున్న మాధవను గట్టిగా పట్టుకుని బోరుని ఏడుస్తూ, ఒరే నాన్నరా, నాన్నరా అంటున్నాను అంతే. అప్పుడు నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఏది అర్థం కాని స్థితి. అలా ఎంతసేపు ఏడ్చాను. నెమ్మదిగా నా వీపు మీద చేతులు వేసి జబ్బ పట్టుకుని మెల్లగా పెరటి వాకిట్లోకి తీసుకెళ్లాడు మాధవ. కన్నీళ్లు తుడుచుకుంటూ కాసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను. మాధవ సిగరెట్ అందించాడు. వెలిగించుకున్నాను. యాంత్రికంగా పొగ పీలుస్తున్నాను. ఉన్నట్టుండి నాన్న శవం జ్ఞాపకం వచ్చి జివ్వున కళ్ళలోకి నీళ్లు. నా గొంతు కీచుపోయి ఏడుపు పొంగింది. మాధవ ఒక్కసారిగా మెల్లగా గద్దించాడు. ఏ కరుణ, నీకసలు బుద్ధిందా? నువ్వేం చిన్నపిల్లాడివా? ఇంటికి పెద్ద కొడుకువి. నువ్వే ఇంత దిగులు పడిపోయి పసిపిల్లాడి మాదిరి ఏడుస్తూ ఉంటే అమ్మా చెల్లెళ్ళు ఏమైపోతారు? కొంచెం ఏడు పాపి తర్వాత ఏం చేయాలో చూడు. వాడి మాటలు నాకేం అర్థం కాలేదు. అంటే అన్నాను, ఇప్పుడు మనం చేయాల్సిన పనిరా, గ్రేవ్యార్డ్కి నాన్న శవాన్ని తీసుకుపోవద్దా? ఆ మాట వినగానే మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది. ఇదిగో ఇలా ఏడుస్తుంటే లాభం లేదురా కరుణ. ముందు మనం పోయి మీ చర్చి పాస్టర్తో చెప్పొద్దాం. జేబురుమాలతో కళ్ళు తుడిచేసుకుంటూ పద పోదాం అన్నాను. ఉదయం 8 గంటలు అవుతోంది. మోపెడ్లో చర్చి కాంపౌండ్కి చేరుకున్నాం నేను, మాధవ. ఆ కాంపౌండ్లో చర్చికి వెనకాల వైపు ఉంది పాస్టర్ గారి ఇల్లు. తీరా అక్కడికెళ్తే ఆ ఇంటికి తాళం వేసింది. ఆ ఇంటికి 6 అడుగుల దూరంలో ఉన్న కొట్టం నుంచి చర్చి ప్యూన్ భార్య, 50 సంవత్సరాల మనిషి, మమ్మల్ని ఇద్దరినీ తన మందమైన కళ్ళజోళ్ళలోంచి చూస్తూ బయటకొచ్చింది. ఎవరు కావాలి నాయనా అడిగిందామె. పాస్టర్ సాలయ్య గారమ్మా. ఎక్కడైపోయినారు అడిగాను. పాస్టర్ గారికి బంధువులనైనా మీరు అందామె ఆసక్తిగా. కాదమ్మా, మా నాన్న రాత్రి చనిపోయాడు. పాస్టర్కి చెప్పి శ్మశానంలో స్థలం కోసం పర్మిషన్ అడిగేదానికి వచ్చాను అన్నాను. ఆమె అడిగిన ప్రశ్నకి
ఒక మాటలో అవును కాదు అని చెప్తే సరిపోయి ఉండేది. అయినా ఎందుకో ఎవరు కనిపిస్తే వాళ్ళకి నా బాధ చెప్పుకోవాలనిపిస్తోంది. ఈ చర్చికి వచ్చే వాళ్ళకే నాయనా ఈ పాస్టర్ పర్మిషన్ ఇచ్చేది. ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు. మేము ఈ చర్చి వాళ్ళమేనమ్మా అన్నాను. ఏమోనబ్బా, నీ ముఖమే నేను చూసి ఉండలేదు. నాయనా, చర్చికి వస్తా ఉంటే సంఘమోళ్ళు మంచికి చెడ్డకి ఆదుకుంటారయ్యా. వాడు ఈ ఊర్లో లేడమ్మా అంటూ మాధవ్ చెప్పడంతో, సరే సరే అట్లయితే రేతిరి పాస్టర్కి రక్తపోటు ఎక్కువైతే పెద్ద ఆసుపత్రిలో నా మొగుడు చేర్పించాడయ్యా. పొద్దున్నే నేను కూడా పోయొస్తే ఆయనకి మనుషుల మీద గమనం లేదు నాయన. పాపం ఆయనకి పెండ్లాం పిల్లలు లేరు కదా నాయన. చెల్లెండ్ల కొడుకులు అక్కడెక్కడో కర్నూలులో ఉండారంట. వాళ్ళు మీరేనేమో అనుకుంటులే. ఈడ ఆయనకి నా మొగుడు నేనే దిక్కు. ఆసుపత్రి పోతారేమో పోండి నాయన అందామె నా ముఖంలోకి చూస్తూ. తల ఊపి వెనుతిరిగాను. నాస్తికత్వం పూర్తిగా జీర్ణించుకుని చర్చి పాస్టర్లని గుళ్ళోని పూజారులని తేలిగ్గా చూసే నాకు ఒక చర్చి పాస్టర్తో అత్యవసరమైన పని పడింది. ఆ విషయం గుర్తొచ్చి విషాదమైన నవ్వు పులుముకొంది నాలో. కాలం ఎంత చిత్రమైందో. చర్చి పాస్టర్ కోసం నేను రావడం, ఆయన నాకు సహాయం చేసే స్థితిలో లేకపోవడం. ఎలారా ఇప్పుడు అంటూ మాధవ సిగరెట్ వెలిగించాడు. ఎవరైనా చేసేదే ఉందిరా, ఎలా జరిగితే అలా జరుగుతుంది అన్నాను. వైరాగ్యంతోనే అన్నాను, కానీ ఎలా జరుగుతుంది అన్నది విడిపోని చిక్కు ప్రశ్నే. మా కుటుంబానికి సభ్యత్వం మన చర్చి వాళ్లే నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్తే కానీ గుర్తించలేరే. ఇక ఇతర చర్చి పాస్టర్లకు నేను క్రిస్టియన్ అని చెప్పి మా నాన్న శవాన్ని శ్మశానంలో సమాధి చేయడానికి పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తారా? ఈ విషయం తలపులోకి రాగానే నా గుండెల్లో రాళ్లు పడ్డట్టు అనిపించింది. అదే మాట అన్నాను మాధవ్తో. వాడు గమ్మున సిగరెట్ పీలుస్తూ చర్చి కాంపౌండ్ బయటికి నడక సాగించాడు. నేను వాడిని అనుసరించాను. మోపెడ్ స్టార్ట్ చేస్తూ అన్నాడు మాధవ, ఒరే ఎందుకైనా మంచిది, ఇక్కడికి దగ్గరలో దాసునగర్లో ఒక చర్చి ఉంది. దాని పేరేదో నాకు తెలీదు. అక్కడికి పోయి ఆ చర్చి పాస్టర్తో ఉన్న విషయం చెప్పేద్దాం. ఈ చర్చి పాస్టర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినందువల్ల మనకి సహాయం చేయమని వారిని అడుగుదాం. ఇది చావుకు సంబంధించిన విషయం కదా, తప్పకుండా మనకి పర్మిషన్ ఇవ్వచ్చు. ఒకసారి ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. మోపెడ్ స్టార్ట్ అయింది. కొంత ధైర్యం వచ్చింది. పద అంటూ మోపెడ్ వెనకాల కూర్చున్నాను. 5 నిమిషాల్లో ఆ చర్చి చేరుకున్నాం. మా సంఘపు చర్చి కంటే పెద్దదిగా, అందంగా ఉంది. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆవరణ ఉన్నది ఆ చర్చికి. అక్కడక్కడ అందమైన క్రోటన్ మొక్కలు, ఒక పద్ధతిలో పెంచిన పూల మొక్కలు, అక్కడోటి ఇక్కడోటి సరుగుడు, వేప, రావి, చింత చెట్లు ఉన్నాయి. ఆ వాతావరణం చూశాక నాకు అంతవరకు ఉన్న బాధ కొంత ఉపశమించినట్లుగా అనిపించింది. గుళ్ళు, చర్చిలు, మసీదులు మానసిక ప్రశాంతినిస్తాయంటారు. ఇదేనేమో. ఆ ఆవరణలోనే ఒక చిన్న అందమైన ఇల్లు చూడముచ్చటగా ఆధునికంగా ఉంది. అదే పాస్టర్ గారి ఇల్లు అయి ఉంటుందని అక్కడికి వెళ్ళాం. ఇంటికి ఇరువైపులా ఉన్న అరుగుల మీద పంక్తులుగా తీరున్నాయి పూల మొక్కల కుండీలు. బయట ఎవరూ లేరు. మాధవ కాలింగ్ బెల్ నొక్కాడు. ఎర్రగా బొద్దుగా నీలిరంగు గౌను వేసుకున్న 6 ఏళ్ల పాపొచ్చింది. ఎవరు కావాలండి అడిగింది ముద్దుగా. పాస్టర్ గారు పాప అన్నాడు మాధవ. ఓహో, డాడీ కావాలా, పిలుస్తానుండండి అంటూనే డాడీ డాడీ అని అరుస్తూ లోపలికెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత లావుగా, ఎత్తుగా, చామంచాయలో ఉన్న బట్టతల మనిషి లుంగీ బనీంతో వచ్చాడు. అతని మొహంలో నవ్వు లేదు, కానీ వీళ్ళెవరే ఉంటారా అన్న అనుమానం మాత్రం ఉంది. ఎవరు కావాలండి అని అడిగాడు సోడాబుడ్డి అద్దాల్ని ముక్కుపైకి తోసుకుంటూ. పాస్టర్ గారు కావాలి సార్ అన్నాడు మాధవ. నేనే, ఏ? సరే సార్, మీతో పనులు వచ్చాం సార్ అన్నాడు మాధవ. నాతోనా? ఏం పని? అలా కూర్చోండి అంటూ అరుగు చూపించాడు. పర్వాలేదులేండి, వీడు నా ఫ్రెండ్ కరుణాకరం. వీళ్ళు క్రిస్టియన్లు సార్. రాత్రి వీళ్ళ నాన్న హాస్పిటల్లో చనిపోయాడు సార్. ఈ ఊరేనా? అవును సార్ అంటూ ఉన్న విషయం వివరిస్తూనే మా చర్చి పాస్టర్ ఆసుపత్రిలో చేరిన సంగతి కూడా వివరించాడు. ఎవరు? పాల్గారా? అరెరే, ఎంత పనైంది. అయితే ఒక పని చేయండి, మీ చర్చి సెక్రటరీని పర్మిషన్ ఇవ్వమనండి. అతనికి కూడా అధికారం ఉంటుంది పర్మిషన్ ఇవ్వడానికి. పర్మిషన్ అంటే ఏమీ లేదు, 20 రూపాయలు కట్టించుకుని రసీదిస్తారు. దాన్ని మీరు శ్మశానాన్ని తీసుకుపోతే అక్కడ గ్రేవ్యార్డ్ వాచ్మెన్ ఉంటాడు. అతను స్థలం కేటాయిస్తాడు. ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే సరి, వాళ్లే మీరు శవపేటకి తీసుకువెళ్లేలోగా గుంత తీసి రెడీగా ఉంచుకుంటారు అని టకటకా చెప్పేస్తూ పోతున్నాడు పాస్టర్. అసలు మా చర్చి సెక్రటరీ ఎవరో మాకు తెలియదే, ఏం చేయడం అని అనుకుంటూ ఉండగానే మాధవ అన్నాడు, ఆయన ఊళ్ళో లేట్ సార్ అని. అలానా అని పాస్టర్ గారు అంటున్నట్టే మాధవ అందుకున్నాడు మాటల్ని. అందుకే సార్, గ్రేవ్యార్డ్లో పర్మిషన్ ఇచ్చి
సమాధి వద్ద ప్రార్థన చేసేదానికి మీరు వస్తే మీకు రుణపడి ఉంటాం సార్ అంటూ గబగబా అన్నాడు. నేనా? పర్మిషనా? నేను సమాధారాధన చేసేందుకు రావడమా? ఇదిగో అబ్బాయిలు, మీరు తెలిసే మాట్లాడుతున్నారా ఇవన్నీ? ఇలాంటి విషయాలు చూడడానికి చాలా మామూలు విషయాల మాదిరి కనిపిస్తాయి, కానీ చాలా సీరియస్ అండి. ఎవరి చర్చి పాస్టరు వాళ్ళ సంఘ సభ్యునికే పర్మిషన్ ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. నేనెలా చేస్తాను? అసలు మీరు మీ కుటుంబ సభ్యులు క్రిస్టియన్లని మీరు చెప్పేస్తే నమ్మడమేనా? మీరు క్రిస్టియన్లని గ్యారంటీ ఏమిటి? వెరీ వెరీ సారీ మిస్టర్, నేను ఇలాంటి కేసులను ఎప్పుడూ టేకప్ చేయలేదు. అన్య సంఘ సభ్యులకి నేను పర్మిషన్ ఎప్పుడూ ఇవ్వలేదు. సార్, మీరే ఇలా అంటే ఎలా సార్? మన మతం వాళ్ళని మన మతం వాళ్ళే ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు సార్ అన్నాను. అక్కడికైనా ఆయనలో మార్పు వస్తుందేమని ఆశతో. మీరు ఆర్డినరీ ఫెలోస్ అండి, మీకు మా అవస్థలు అర్థం కావు. నేను బాధ్యత గల పాస్టర్గా ఇలాంటి పనులు చేసి మా సంఘం డీకన్స్కి అంటే సంఘ పెద్దలకి సంజాషి ఇచ్చుకున్నట్టు ఉండడం ఎంత అసహ్యకరంగా ఉంటుందో మీకు తెలీదు. కాబట్టి నేను ఎటువంటి సహాయం చేయలేను. మీకు వచ్చిన సమస్యను ఆ ప్రభువే తీర్చాలి. నాకు వేరే పని ఉంది, వస్తాను అంటూనే టక్కున లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నీలిరంగు గౌను పాప తలుపున అనుకున్న మమ్మల్ని చూసి అమాయకంగా నవ్వుతూ టాటా చెబుతోంది చేత్తో. నాలో దుఃఖం తన్నుకుని వస్తుండగా పాప వైపు చూసి చేయెత్తి మెల్లగా ఆడిస్తూ కదిలాను. నాన్న శవాన్ని గ్రేవ్యార్డ్ని తీసుకుపోవడానికి ఏ పాస్టరు పర్మిషన్ ఇవ్వడు, సమాధి ప్రార్థన కూడా చేయడు. చివరికి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించాల్సి వస్తుందా? ఈ విషయం అనుకోగానే వెన్నులోంచి చలి పుట్టుకొచ్చి గజగజ వణికిపోయాను. ఇప్పుడు ఎలారా చేసేది? ఈ ఊళ్ళో ఉన్న చర్చిల పాస్టర్లంతా ఇదే రకంగా మాట్లాడతారంటావా? మా హిందువులే మేలురా, ఎవరిని అడిగే పని లేదు. పులిపోయి గిలి అంటుకుంది మనకి. పోనీ నువ్వు ఇష్టపడే నాస్తికులకి, హేతువాదులకి, కమ్యూనిస్టులకి శ్మశానాలు ఉన్నాయా అంటే లేవు. ఎంతసేపు స్టేజీలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడమే. తీరా ఇలాంటి సమస్యలు వస్తే ఎవరి మతం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది అంటూ మాధవ మాట్లాడుతూ ఉంటే గమ్మునుండిపోయాను. పోనీ ఒక పని చేస్తేను అన్నాను. ఏం పనిరా ఆత్రంగా అన్నాడు మాధవ. మా దానియల్ మామ దగ్గర ఉన్న విషయంతో చెప్పేసి నువ్వే మాకు గతి అంటే ఏమైనా అన్ని. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం కనపట్టం లేదురా అన్నాను. మరి ముందుగా ఆ మాట చెప్పుంటే బాగుండేది, ఇన్ని అవస్థలు పడేవాళ్ళం కాదు. పదమరి ఆలస్యం ఎందుకు అంటూ ఉత్సాహం తెచ్చుకుని మోపెట్ స్టార్ట్ చేశాడు మాధవ. దానియల్ మామ మా మేనత్త పెనిమిటి. ఆయన ప్రకాష్ నగర్లో ఒక క్రైస్తవ సంఘం పెట్టుకుని చిన్న చర్చిని మెయింటైన్ చేస్తున్నాడు. దానియల్ మామ వీర క్రైస్తవుడు, ఆయన సంఘం వాళ్ళు వీర క్రైస్తవులు. ఆ పేరు పెట్టింది నేనే. ఎందుకంటే తక్కిన సమాజానికి మామూలుగా కనిపించే సినిమాలు, సిగరెట్లు, తాంబూలం ఇవన్నీ గొప్ప దురలవాట్లుగా వాళ్ళు పరిగణించి నిషేధిస్తారు. అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు దేవుణ్ణి నమ్మడానికి అనర్హులని, వాళ్ళు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ పాడు అలవాట్లు ఉన్నందువల్ల మరణానంతరం నేరుగా నరకానికే పోతారని వీరక్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. దానియేల్ మామ కొత్తగా చర్చి పెట్టిన రోజుల్లో తన చర్చికి రావాల్సిందిగా మా నాన్నకి ఎంతో నచ్చజెప్పి చూశాడు. మా చర్చి మమ్మల్ని మంచి మనుషులుగా గుర్తిస్తున్నంతకాలం మేము ఏ చర్చికి వెళ్ళాం అని నిక్కచ్చిగా చెప్పేశాడు నాన్న. అప్పటినుంచి మామకి మాకు సరిగ్గా మాటలేవు. మా అత్తయ్యని కూడా మా ఇంటికి సరిగా రానిచ్చేవాడు కాదు. ఎక్కడికి రా పోనిస్తా అన్నాను. వాడు ప్రకాష్ నగర్ వైపు మోపెట్ మళ్ళిస్తుంటే. మీ డానియల్ మామ ఇంటికే. ఆయన ఎప్పుడో మన ఇంటికి వచ్చేసి ఉంటాడు. పద ఇంటికి పోదాం. ఒకవేళ అప్పటికీ రాకపోతే అప్పుడు చూద్దాంలే అన్నాను. ఇంటికి చేరుకున్నాం. అప్పటికి 10 గంటలు అవుతోంది. అప్పటికే మనుషులతో రద్దీగా ఉంది మా కాంపౌండ్. మా పల్లె నుంచి చాలామంది కావలసిన వాళ్ళు అందరూ వచ్చేశారు. అందరూ నన్ను సానుభూతిగా పలకరించారు. వరండాలో నాన్న శవం. అటువైపు చూస్తే గుండెల్లో కలుక్కుమంటోంది. మా డానియల్ మామ వచ్చాడా అని మా పల్లెతన్ని అడిగాను. అదో అప్పయ్య, చెట్టు కింద కూకొని ఏదో దేవుని బోధ చేస్తూ ఉన్నాడు చూడు. యాడికొచ్చినా ఇదే పని. ఇంట్లో వాళ్ళని ఓదార్చేది లేదు. ఊళ్ళో వాళ్ళకి ఏసుపేబుని నమ్మితే మోక్షం ఇప్పిస్తాడంట అని బోధ అంటూ అతను గొణుగుతూ ఉంటే వేప చెట్టు కిందికి నడిచాను, ఆయన చుట్టూ చేరిన పల్లెవాళ్ళని తోసుకుంటూ. దేవుని మహిమలు చాలా గొప్పవి. యేసు ఏమంటాడో తెలుసా? లోకపాపములు మోసుకుని పోవుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి కలగజేతును అంటాడు. ఇలా కొనసాగుతోంది ఆయన బోధన. నన్ను చూడగానే కొన్ని సెకన్లు నిలిపేశాడు మాటలు. ఈయన మత ప్రచారం ఇలాంటి చోటుకొచ్చినా ఆగదా? నాకు చిర్రెత్తుకొచ్చింది. అయినా అణుచుకున్నాను, అసలు పని కుంటుపడుతుంది అని. మామా, ఓసారి ఇలా వస్తావా అన్నాను. ఏమిరా ఏమి అంటాడే గాని కుర్చీలోంచి లేవడు. కొంచెం ఇలా రామామా అన్నాను దీనంగా. ఏమనుకున్నాడేమో గాని లేచొచ్చాడు.
కొబ్బరి చెట్టు వైపు తీసుకెళ్లి జరిగిన విషయం అంతా ఎకరువు పెట్టాను. నీవే దిక్కన్నాను, నీదే భారం అన్నాను. ఈ గండం ఎలాగైనా సరే గట్టెక్కించమన్నాను. నీ మేలు ఈ జన్మకి మరిచిపోను అన్నాను. అంతా విని, ఇప్పుడు తెలిసిందేరా పిల్లకాకి కుండేలు దెబ్బంటే? ఏ కష్టమూ రానంతకాలం దేవుడు లేడు గీవుడు లేడు అంటూ ఉంటివే. మా చర్చికి రమ్మంటే రానని మొగం మీద కొట్టినట్టు అన్నాడే మీ నాయన. ఇప్పుడు చూడు, చచ్చిపోయిన మీ నాయనకి ఏ గతి పెట్టిందో. మీరు పోయే చర్చే ముఖ్యమైపోయే మీ నాయనకి. ఇక నువ్వు చూస్తే నాస్తికత్వం హేతువాదం. చర్చి లేదు గిర్చి లేదు, అదేందో మనిషే దేవుడట, మానవత్వమే మతమట అని ఈ పెద్ద మనిషి వాదించిందేగా. పైగా మతం మత్తుమందు అని ఎద్దేవా చేస్తూ ఉండేవాడివి కదా. ఇప్పుడు కనపడిందా పిల్లోనికి పాపం అంటూ గట్టిగా అంటున్నాడు. నాకు విపరీతంగా కోపం వచ్చేసింది. మామ, జరిగిపోయిన దాంతో ఏం పని? నాయన చచ్చిపోయినాడు అన్న ఇది కూడా లేకుండా. చచ్చిపోతాడ్రా, ఎవడైనా ఈ భూమి మీద కట్టకట్టుకుని ఉండడు. అంతా ఏదో ఒకనాడు ఆ దేవుని సన్నిధికి చేరుకోవాల్సిందే. నీ మాట కాదనను. గ్రేవ్యార్డ్లో పర్మిషను, శవానికి సమాధి ఆరాధన, ఇవన్నీ అంటూ ఎంతో దీనాతిదీనంగా అడిగాను. ఆహా, గ్రేవ్యార్డు పర్మిషనా? మీ చర్చి పాస్టర్ అయితేనే మీకు పర్మిషన్ ఇచ్చేది, ప్రేయర్ చేసేది. మీరెవరు మా చర్చికి రారు కదా. సారీ, నేను దేవుని బిడ్డని. నా సంఘం వాళ్ళకి అన్యాయం చేయలేను. నా చర్చికి రాని నా బంధువులకి పర్మిషన్ ఇస్తే రేపొద్దుట మా సంఘ సభ్యుడు తన బంధువు వేరే మతం మనిషి చనిపోయాడని గ్రేవ్యార్డ్లో పర్మిషన్ ఇవ్వమని ఒత్తిడి తెస్తాడు. నెవర్, నేనివ్వను. మీ చర్చి పాస్టర్ ఆసుపత్రిలో ఉన్నాడు కదా, ఈ పాటి కోలుకుని ఉంటాడు. పోయిరా పో. అయినా ఆయన నువ్వు పోతే నిన్ను గుర్తుపట్టాలి కదా, ఎప్పుడైనా చర్చికి పోయింటేగా అంటూ బిగ్గరగా మాట్లాడి మళ్లీ వేప చెట్టు కింది పోయి కుర్చీలో కూర్చున్నాడు. నేను యాంత్రికంగా నాన్న శవం వైపు అడుగులు వేశాను. ఇదంతా వరండాలోంచి అమ్మా చెల్లెళ్ళు భయాందోళనతో చూస్తున్నారు. అత్తయ్య మాత్రం గబగబా నా దగ్గరికి వచ్చింది. ఇదిగో కరుణ, మీ మామ ఉత్త చాదస్త మనిషి, అలాంటి మనిషి నీకు అవసరానికి పనికిరాడు అంటూ అత్తయ్య నా గడ్డం పట్టుకుని కళ్లలో నీరు కుక్కుకుంది. కోపం తెచ్చుకోవాల్సిన సమయం కాదు. ఏం చేయాలో తెలియక గిరుక్కుని తిరిగి ఇంట్లోకెళ్ళాను. పూర్ణ ఏడవడం మినహా ఏమీ చేయలేకపోతున్నాను. మాధవ్ ఎక్కడికెళ్ళాడో దిక్కు తోచడం లేదు. మెత్తగా భుజం మీద చేపడితే తిరిగి చూశాను. బాలరాజు గారి దయగా చూస్తూ, కరుణ, ఏడవద్దయ్యా, నీ కష్టం నాకు తెలిసింది. అంతా మాధవమూర్తి చెప్పాడు. మా చర్చి పాస్టర్ నుంచి గ్రేవ్యార్డ్ పర్మిషన్ తెమ్మని, అలాగే ఆయన సమాధి ఆరాధనకు అటెండ్ కావాల్సిందిగా మా అబ్బాయికి చెప్పి పంపించాను. అలాగే వచ్చేటప్పుడు శవపేటికి కూడా ఆర్డర్ ఇచ్చిరమ్మన్నాను. సరేనా అన్నాడు. నిజంగా నాస్తికుడినైన నాకు ఆ సమయంలో ఆయనలో దేవుడు కనిపించాడు. కృతజ్ఞతతో కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా ఆయన్ని కౌగిలించుకున్నాను. ఆయన మెల్లగా నా వీపు తట్టాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. మా కాంపౌండ్ బయట నిల్చున్నాను. బాలరాజు గారు నన్ను ఓదార్చడానికేమో ఆ నాన్నతో తనకు ఉన్న పరిచయం గురించి, నాన్న మంచితనం గురించి చెప్పుకుపోతున్నారు. ఉన్నట్టుండి, కరుణాకరం, అదిగో మా జాన్ వచ్చేశాడు అన్నారు. వెనక్కి తిరిగి చూశాను. ఏమన్నాడు రా మన పాస్టరు అడిగాడు బాలరాజు జాన్ని. ముందు కొంచెం గొడిగాడు నాన్న. ఏందబ్బా, ఎవరి సంఘం వాళ్ళు చనిపోతే నేనెందుకు రావాలి, పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? మీ నాయన ఆడున్నాడు. క్రిస్టియన్లు ఎవరు కష్టపడుతున్నా మనం సాయం చేయాలని మీ నాయన మొండివాదం. మీ నాయన మీద ఉండే గౌరవంతో వస్తాను. ఈ మాటే చెప్పు మీ నాయనతో అన్నానని. గ్రేవ్యార్డ్ పర్మిషన్కి 20 రూపాయలు కట్టేశాను. ఇదిగో రసీదు కూడా ఇచ్చాడు. 3:30 కల్లా ఇక్కడికి వస్తాట పాస్టర్ అన్నాడు జాన్. మరి పెట్టెప్పుడు ఇస్తారంట? పాస్టర్ వచ్చేప్పటికీ అది అక్కడ ఉండాలి కదా, శవాన్ని అందులో ఉంచుతూనే ప్రార్థన చేయాలి కదా. 2:30 గంటలకల్లా ఇస్తాన్నాడు కార్పెంటరు. నేను దగ్గరుండి చేయించుకొస్తానులే నాన్న. ఇప్పుడు గ్రేవ్యార్డ్ దగ్గరికి వెళ్ళి గుంత తవ్వించమని చెప్పేసి వస్తా. 100 రూపాయలు కావాలి, అందుకే వచ్చాను అంటూ జాన్ నన్ను అడగాలా వద్దా అన్నట్టు సంశయిస్తూ నిలబడ్డాడు. నేను 100 రూపాయలు జాన్కిస్తూ థ్యాంక్స్ జాన్ అన్నాను. దాందే ఉందిలే అన్న అంటూ వెళ్ళిపోయాడు. అంతేనాయనా కరుణాకర్, ఏ చర్చి పాస్టర్ అయినా అంతే మరి. వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘానికి డీకన్స్ ఉంటారు. ఆ డీకన్స్ తమను ఎక్కడ ప్రశ్నిస్తారోని ఈ పాస్టర్ల భయం. అసలు ఎవరైనా దేవుడికి భయపడరు, సంఘానికే భయపడేది. నువ్వు దేవుడే లేడినే మనిషిని నాకు తెలుసు. మనిషే దేవుడినేవాడివి నువ్వు. దేవుడు లేకపోయినా సంఘం అంటూ ఒకటి ఉంటుంది కదయ్యా. ఒక సంఘం వాళ్ళది ఒక మతం అన్నమాట. మతం ఎలాగూ ఏదో ఒక దేవునిదే ఉంటుంది, అది వేరే సంగతి. నీ సంఘం నిన్ను దేవుని చిహ్నం ద్వారానే గుర్తిస్తోందన్నమాట. ఇదే హిందువులకి నీకొచ్చిన కష్టం రాదు. ఎందుకంటే వాళ్ళది మెజారిటీ వర్గం కదా, నువ్వు మైనారిటీవి. ఇది జ్ఞాపకం పెట్టుకో. మా పాస్టర్ నా మాట కాదలనేడు కాబట్టి వస్తాడు, రాకేం చేస్తాడు.
అంటూ చెబుతూనే ఉన్నారు బాలరాజు గారు. అప్పటికే పొద్దుకుంకుతోంది. నాన్న శవిపేటికని గ్రేవ్యార్డ్లో సమాధి చేయడం అయిపోయింది. సమాధి ఆరాధనను కొనసాగిస్తున్నాడు పాస్టర్. నాకు ఏడుపు ఆగటం లేదు. కన్నతండ్రిని మట్టిలో కలిపేసినప్పుడు కలిగే పుట్టెడు దుఃఖం భరించలేకపోతున్నాను. బాలరాజు నా భుజాల మీద చేతులు వేసి ఓదారుస్తూ అక్కడ ఉన్న గుంపు నుంచి కొద్ది దూరం తీసుకుపోయాడు. అక్కడికి కూడా పాస్టర్ ప్రార్థన, మధ్యలో మా చెల్లెళ్ల ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అయ్యా కరుణ, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. గంభీరంగా ఉన్నది అతని గొంతు. ఏమిటి అన్నట్టు చూశాను. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దవాడు మీ నాన్న ఉన్నారు. ఆయన ప్రభువుని చేరుకున్నారు. ఇక ఇంటికి మగదిక్కు నువ్వే. మునుపైతే నువ్వు తండ్రి చాటు పిల్లాడివి. నాస్తికత్వం, హేతువాదం, సమసమాజం అంటూ తిరిగేవాడివి. ఇప్పుడు కూడా అవన్నీ నిన్ను వదులుకోమని అనడం లేదు. నిన్ను నీ కుటుంబాన్ని గుర్తించే సంఘం, శుభాలకి అశుభాలకి ఆదుకునే సంఘం ఒకటి ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. అది మతం తాలూకు దేవుని సంఘం కావచ్చు. ఇక్కడ దేవుడి కంటే సంఘం ముఖ్యం. నిన్ను కష్టాల్లో దేవుడు ఆదుకుంటాడో లేదో కానీ మంచికి చెడ్డకి, పెళ్ళిళ్ళకి చావులకి ఆదుకునేది నీ సంఘమే. నీకు 3 చెల్లెళ్ళున్నారు, పెళ్లి కావలసిన వాళ్ళు. ఇలా పిల్లాటాలతో నువ్వు ముందు ముందు చాలా కష్టపడతావు. ఇది పెద్దవాడిగా నేను చెప్పేది, ఆలోచించుకో అని చెప్పి మళ్ళీ గుంపు వైపు తిరిగాడు బాలరాజు. సమాధి ఆరాధన ముగిసింది. పాస్టరు, బాలరాజు మరికొందరు శవపేటకి తీసుకొచ్చి జీపులో ఎక్కారు. చెల్లెళ్ళు, బంధువులు ఆటోల్లో వెళ్ళిపోతున్నారు. నేను, మాధవ మోపెడ్ మీద ఊరివైపు నుంచి బయలుదేరాం. పాత ఊళ్ళోకి వెళ్తున్నాం. ఒరే ఆపరా అన్నాను. వాడు టక్కునాపి ఏరా అన్నాడు. కొంచెం ఉండు అంటే నేను మోపెడ్ దిగి దగ్గరలోనే ఉన్న ఫ్రేమ్ వర్క్స్లో అడుగుపెట్టాను. మాధవ్ కూడా వచ్చాడు. ఫ్రేమ్ వర్క్స్ నిండా రకరకాల దేవుళ్ల పటాలు ఉన్నాయి. వాటిలో ఆకాశం వైపు దీనంగా చూస్తూ మోకరీలి ప్రార్థిస్తున్న యేసు పటాన్ని కొన్నాను. మాధవ ఆశ్చర్యంగా నా వైపు చూశాడు. గమ్మున మోపెడ్ మీద కూర్చున్న మాధవ ఆ పటం గురించి అడగలేదు, నేను చెప్పలేదు. రద్దీగా ఉన్న జనంలోంచి మోపెడు ముందుకు సాగుతోంది. విన్నారు కదండి, చిలుకూరి దేవపుత్ర గారి కథ బందీ. ఈ కథ తొలిసారి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక డిసెంబర్ 1994 సంచికలో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.